భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తోనూ ఆయన సమావేశమయ్యారు. మరోవైపు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. నియంత్రణ రేఖ వెంట గురువారం రాత్రి పాక్ కు చెందిన 50 డ్రోన్లకు భారత్ కూల్చివేసింది. ఉదంపూర్, సాంబా, జంబూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో వీటిని కూల్చివేసింది. ఈ క్రమంలో రాజ్నాథ్ సింగ్ భేటీలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు దేశ సరిహద్దుల వెంబడి ఇవాళ పాక్ చేపట్టిన చొరబాటు యత్నాలను భారత సైన్యం భగ్నం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో పెద్ద ఎత్తున చొరబాటుకు ప్రయత్నాలు సాగాయి. అయితే అలర్ట్ గా ఉన్న భారత ఆర్మీ సరిహద్దు వెంబడి చొరబాటు యత్నాలను అడ్డుకుంది. మరోవైపు పాకిస్తాన్ షెల్లింగ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షిస్తున్నారు. అదేవిధంగా నేడు దేశ భద్రతపై ఢిల్లీలో పలు కీలక సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధాని మోడీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ కానున్నారు. యుద్ధ పరిస్థితులపై అజిత్ దోవల్ చర్చించనున్నారు. పాక్ దాడులు, భారత ప్రతీకార చర్యలపై చర్చించనున్నారు. అనంతరం రక్షణ, విదేశాంగ శాఖ మీడియా సమావేశాలు నిర్వహించనున్నాయి.